సార్ ఈ రోజున అన్నా క్యాంటీన్లని కానివ్వండి, లేకపోతే ఆయన చెప్పినట్టుగా మెగా డిఎస్సి మీద మొదటి సంతకం కానివ్వండి, ప్రతి ఒక్కటి చేసుకుంటా వస్తుంది నిదానంగా. రేపొద్దున దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారంటున్నారు. చేయగలరు అంటారు ఆయన చెప్పినట్టుగా సూపర్ 6 పథకాలు అమలు చేయగలరు అనే నమ్మకం ఉందంటారు? అది చేస్తాడండి కంపల్సరీ. ఒకేపున కంపెనీలు అవన్నీ చూస్తాడు, ఒకేపున ఆదా చూస్తాడు, ఇటు సంక్షేమం చూస్తాడు, రెండు చూస్తాడు. సో అంతేగాని ఏదో దొరికితే అప్పులు చేసేయడం లేకపోతే తాకట్లు పెట్టేయడం గత ప్రభుత్వం మాదిరి కాదంటారా? నా సలహా ఒకటేనండి, ఆయన 10 సంవత్సరాలు బ్రతుకుంటే ముందు ఫ్యూచర్కి భవిష్యత్తు ఉంది, ఒక్కటే మాట చెప్పగలను, అంతకన్నా ఏం చెప్పలేదు. ఆయన ఆరోగ్యంగా ఉంటే 10 సంవత్సరాల్లో మీలాంటి యువకులకి ఫ్యూచర్ ఉంటుంది. కానీ సార్ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు అసలు ఏం చేయట్లేదు, వాళ్ళు సూపర్ 6 పథకాలనే ఒత్త డొల్లా వాళ్ళు ఏమి చేయరు, ప్రజల్ని నమ్మించి మోసం చేశారని మాట్లాడుతున్నారు. అలా కాదు సార్, ఇప్పుడు మొన్న వరదలు వచ్చినాయి, ప్రతి వాళ్ళకి అమౌంట్లు పడ్డాయి. ఇక అన్ని ఆయన చేసినవి చేయాలంటే కొద్దిగా నిదానంగా 1 వీక్ మామూలుగా ఒక నెల తర్వాత 6 నెలలకు 3 నెలలకు చేయగలడు, కానీ ఒకసారి ఎవరు చేయలేరుగా. అది పరిస్థితి. ఆయన అన్నీ చేస్తాడు నిదానంగా. దీపావళికి గ్యాస్ చేస్తాడు, తర్వాత అన్నీ చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. సో కానీ సార్ రాష్ట్రం ఒక పక్క ఆదాయం లేదు, అప్పుల పాలైపోయి ఉన్నాం. గత 5 ఏళ్లలో అక్కడ రాజధాని అని ఇక్కడ రాజధాని అని అసలు ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంతో నష్టపోయాం. ఇప్పుడు అది పూడ్చుకుంటూ రావాలంటే కొంత టైం పట్టుద్ది. ఆయన కొంత సమయం ఇవ్వాలి అంటారా, లేకపోతే వెంటనే అయిపోవాలి అని చెప్పి అన్ని అయిపోవాలి? ఎలా అవుద్ది సార్, మన ఇంట్లో మన సంపాదన 10,000 ఉందనుకోండి, 15 ఏళ్ళు ఖర్చు ఉంటుంది అనుకోండి, మనం ఎంత కష్టపడతాం? అదే గవర్నమెంట్ కూడా ఆ పరిస్థితిలోనే ఉంది. నిదానంగా చేయగలరు, కానీ ఆయన చేయలేడనే మాత్రం అనొద్దండి, అది విషయం. టైం ఇవ్వాలండి. ఈరోజు లా అండ్ ఆర్డర్ కానివ్వండి, కనీసం ఇలా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి కానివ్వండి గతంలో ఉందంటారా సార్? గతంలో మనం ఏమన్నా మనకు తోచింది బయటకు చెప్పుకుందాం, మనకు బయట డ్యూటీలు చేయాలంటే భయం వేసేదండి, అంతా రౌడీజం ఎక్కువ అయ్యేది. మేము మామూలుగా కళ్యాణ మండపం దగ్గర చూసేవాళ్ళమే. అబ్బో అసలు అరాచకం, మామూలు అరాచకం కాదు, బతిలాడి పెట్టించుకోవటం పార్కింగ్ కూడా. ఈ సితారా సెంటర్ ఇటువైపు అంతా కూడా గతంలో కుర్రోళ్ళు అసలు విచ్చలవిడిగా గంజాయి అని, బ్లేడ్ బ్యాచ్ అని, అసలు అప్పట్లో ఎలా ఉండేది సార్ పరిస్థితి? ఇప్పుడు ఏమైనా కనపడుతున్నారు అట్లా గంజాయి కానీ, అదే ఏమన్నా బ్లేడ్ బ్యాచ్ లాగా అట్లా? అంటే లా అండ్ ఆర్డర్ లేకుండా ఉందా అంటున్నా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం నిదానంగా అవుతుందిలే సార్, ఇప్పుడు ముదిరిపోయి ఉండాలి, నిదానంగా అవుతుంది. ఇప్పుడు అవుతుందా లేదనేది మనం అన్నీ చెప్పలేం కదా, గంజాయి విషయం అన్నీ చెప్పలేము కదా. చంద్రబాబు గారి మీద అయితే నమ్మకం ఉంది, చేయగలడు. ఫ్యూచర్కి నమ్మకం అండి. ఇప్పుడు వాళ్ళకి కాదు, ఫ్యూచర్కే నమ్మకం ఆయన బతుకుంటే.